రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల హక్కుల సాధన కోసం ఓవైపు నిరంతర పోరాటాలు చేపడుతూ మరోవైపు తన అసెంబ్లీ ఫౌండేషన్స్ ద్వారా ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్న వన్ టీవీ, మన తెలుగు టీవీ, ఆంధ్ర అక్షర మీడియా సంస్థల అధినేత డాక్టర్ షేక్ మహబూబ్ బాషా మరోసారి ముస్లిం మైనార్టీల హక్కుల సాధన కోసం రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలు చేపట్టడానికి సమాయత్తమవుతున్నారా? రాజకీయాలకు అతీతంగా ముస్లిం మైనార్టీల పక్షాన గలం విప్పడానికి మరోసారి డాక్టర్ షేక్ మహబూబ్ బాషా సన్నద్ధమవుతున్నట్లు వెలువడుతున్న వార్తల్లో రాష్ట్ర స్థాయిలో రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల దృష్ట్యా మీడియా సంస్థల అధినేత డాక్టర్ షేక్ మహబూబ్ బాషా వైపు మరలినట్లు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వక్ఫ్ బోర్డు సంబంధించిన ఆస్తులే కాకుండా మైనార్టీలకి రావాల్సిన హక్కులు కూడా ఏవి కూడా లబ్ధి పొందటం లేదు. ఇప్పుడు సరైన సమయము, ఎలక్షన్లు వచ్చినాయి. ప్రతి నాయకులు ఏం చెప్తున్నారంటే వాళ్ళకి కావాల్సినట్టువే చెప్పుకుంటున్నారు, వాళ్ళు లబ్ధి పొందిపోతున్నారు. కానీ పేదరికంలో ఉన్న మైనార్టీలకు ఏం చేస్తున్నారు, ఎలాంటి లబ్ధి ఇస్తున్నారు అనేది మేము ఒకటే ఈ మీడియా ద్వారా కోరుకుంటున్నాము. మీ మేనిఫెస్టోలో ముస్లిమ్స్కి ఏమి ఇస్తున్నారు అనేది తెలియపరిచిన వాళ్ళకే మైనార్టీలు సపోర్ట్ చేస్తారు. ఈ హక్కుల పోరాటం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాము. అదేవిధంగా ఒక కమిటీ కూడా ఈరోజు ఏర్పాటు చేస్తున్నాము. ఈ కమిటీ నిత్యం పోరాడుతూనే ఉంటుంది. ఎలక్షన్ల కోసమే కాదు, ప్రతినిత్యం మైనార్టీల హక్కుల కోసం, అదేవిధంగా మైనార్టీల ఆస్తుల సంరక్షణ కోసం పోరాడుతూనే ఉంటాము. ఈ హక్కులు, ఆస్తుల కోసం ఏ పార్టీకి సంబంధించింది కాదు, ఇది ఒక రాజకీయ పార్టీ కాదు, ఇది కాదు. మైనార్టీ హక్కుల పోరాట కమిటీ ఈరోజు ఏర్పాటు చేశాము. ఈ కమిటీలో మీ ముఖద్వారంగా మేము తెలియజేయడం ఏమంటే, ప్రతి ఒక్క మైనార్టీ సోదరుడు మన హక్కుల పోరాటం కోసం త్వరలో కర్నూలు జిల్లా ఎస్టీబీసీ గ్రౌండ్లో ఒక మైనార్టీ గర్జన ఏర్పాటు చేస్తున్నాం. ఈ గర్జన రాయలసీమ వైజ్గా ఏర్పాటు చేస్తున్నాం. రాయలసీమలోని మైనార్టీలు అందరూ ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా తెలియని వారికి కూడా ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం. ప్రతి ఒక్కరూ సభలో పాల్గొనండి, మన హక్కుల కోసం పోరాటం చేస్తాం. సో ఇదే విధంగా మాతో పాటు పాల్గొన్న మన రిటైర్డ్ తహసీల్దార్ గారు రోషన్ అలీ, మైనార్టీ నాయకుడు, అదేవిధంగా ఎక్స్ హజ్ కమిటీ మెంబర్ పాషా గారు, అదే డైమండ్ సలాం గారు, ఈయన ఒకప్పట్లో వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా కూడా చేశారు. అందరూ కలిసి ఒక కమిటీ సోమవారం రోజు నిర్ణయిస్తున్నాము. సోమవారం తర్వాత ప్రతి ఆదివారం మా మీటింగ్లు పెట్టుకుంటున్నాం. ఈ మీటింగ్లలో కూడా మీడియా వాళ్ళకి ఆహ్వానిస్తాము. దయచేసి మీడియా వాళ్ళందరూ కవర్ చేసి వార్తల్ని మా హక్కుల కోసం మీరు కూడా సహకరించవలసిగా కోరుతున్నాం. ప్రతి మైనార్టీ హక్కుల మీద కూడా, ప్రతి మైనార్టీ ఇష్యూలో కూడా ఒకటి అడిగామండి. ఒకటి అడిగాం, మా వాళ్ళకు లోన్స్ లేవండి. మైనార్టీ ఇది ఉంది, దాని మీద లోన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ₹1 లోన్ లేదండి. మరి అంతకుముందు 2 లక్షలు, 1 లక్ష లోన్లు ఇస్తూ ఉండి మా యువతంగా అక్కడే కాఫీ కప్పుల కాడ, టీ కప్పుల కాడే ఇచ్చేస్తున్నారు. మేము ఒకటి అడిగాం మా వాళ్ళకు, ఒక టెక్స్టైల్ పార్క్ పెట్టండి, ఒక 2-3 కోట్లు అయితే అయిపోతుంది, మొత్తం 6 జిల్లాలకు పనికొస్తుంది. మా మైనార్టీ ముస్లిమ్స్ ఇంట్లోనే కూర్చొని ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, మిషన్లు ఇస్తారు, అదొక్కటి పెట్టండి అంటే కొందరు అన్నారు. మరి నీకేం తిక్కబట్టిందే సార్, వాళ్ళు అట్లే ఉండాలా, మేము ఇట్లే ఉండాలా అన్నాడు ఒక ఆయన. నాకు బాధగా ఉంది మైనార్టీగా ఆ మాట అనడం, నేను వినడం కూడా నాకు బాధగా ఉంది. ఇస్తున్నాం ఏమంటే, ఏదైతే మైనారిటీలకి అన్యాయం జరుగుతుంది, ఆ అన్యాయం కోసం, ఆ అన్యాయాల పోరాటం కోసం మన మహబూబ్ బాషా గారు పిలుపునిచ్చినారు. ఆయన కమిటీ కూడా తయారు చేసినారు. ఆ కమిటీ ప్రకారంగా మేము కూడా మండే నుంచి ప్రిపేర్ అయ్యి, ఏదైతే మైనారిటీ హక్కులు గత ప్రభుత్వంలో ఉన్నది ఈ ప్రభుత్వంలో ఏం లేదు, 10% కూడా ఈ ప్రభుత్వంలో లేదు. చాలా మంచి స్కీమ్స్, మంచి పథకాలు ఏదైతే పాత ప్రభుత్వంలో ఉంది, ఈ ప్రభుత్వంలో అంతా 10% కూడా లేదు. వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ స్టోరీ.
ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం ఎటువంటి పోరాటాలు చేయడానికైనా వెనుకాడేది లేదని ఆంధ్ర అక్షర, వన్ టీవీ, మన తెలుగు టీవీ సంస్థల అధినేత డాక్టర్ షేక్ మహబూబ్ బాషా అన్నారు. శుక్రవారం రాష్ట్ర శాసనమండలి మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ వింగ్ రాష్ట్ర అధ్యక్షులు షరీఫ్ కర్నూలు నగరంలోని మీడియా సంస్థల ప్రధాన కార్యాలయంలో డాక్టర్ షేక్ మహబూబ్ బాషాను కలిశారు. ఈ సందర్భంగా డాక్టర్ షేక్ మహబూబ్ బాషా ముస్లిం మైనార్టీల హక్కుల సాధన కోసం తాము చేస్తున్న పోరాటాలకు, రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇవ్వాలని షరీఫ్ను కోరారు. అంతేకాక ముస్లిం మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం కోసం అమలు చేయాల్సిన పలు నూతన పథకాలు, కార్యక్రమాల గురించి ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం రాగానే ముస్లిం మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం కోసం డాక్టర్ షేక్ మహబూబ్ బాషా సూచించిన అంశాలను అమలు చేయడానికి ప్రయత్నిస్తామని షరీఫ్ హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా ముస్లిం మైనార్టీల సంక్షేమం ప్రధాన అజెండాగా ఉద్యమిస్తున్న డాక్టర్ షేక్ మహబూబ్ బాషాను తమ పార్టీలోకి ఆహ్వానించడానికి ప్రధాన రాజకీయ పార్టీలు సన్నాహాలు చేపట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ప్రధాన రాజకీయ పార్టీల అగ్రనేతలు డాక్టర్ షేక్ మహబూబ్ బాషాతో పాటు సంప్రదింపులు జరపడానికి ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం పనిచేసే వారికి రాజకీయాలకు అతీతంగా తమ మద్దతు ఉంటుందని డాక్టర్ షేక్ మహబూబ్ బాషా స్పష్టంగా పేర్కొంటున్నారు. మరోవైపు డాక్టర్ షేక్ మహబూబ్ బాషాకు ముస్లిం మైనార్టీలో పెరుగుతున్న ఆదరణ తమకు అనుకూలంగా మలుచుకోవడానికి రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా పరుగులు తీస్తున్నాయి. ముస్లిం మైనార్టీల అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని శాసనమండలి మాజీ చైర్మన్, ముస్లిం మైనార్టీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు షరీఫ్ అన్నారు. మీడియా సంస్థల అధినేత డాక్టర్ షేక్ మహబూబ్ బాషాతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో చంద్రబాబు హయాంలో ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేశామని చెప్పారు. తిరిగి టీడీపీ అధికారంలోకి రాగానే ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తామని ఆయన ప్రకటించారు. డాక్టర్ షేక్ మహబూబ్ బాషా సూచించిన పథకాల అమలుకు ప్రయత్నిస్తామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి అండగా నిలవాలని ఆయన డాక్టర్ షేక్ మహబూబ్ బాషాను కోరారు. ఈరోజు వన్ టీవీ కార్యాలయానికి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. వన్ టీవీ మరి వ్యవస్థాపకులు షేక్ మహబూబ్ బాషా ఈ టీవీ ఛానల్ని సామాజిక దృక్పథంతో సమాజంలో చైతన్యం తీసుకురావటానికి, అది రాజకీయ చైతన్యం కావచ్చు, విద్య, ఆరోగ్యం, అదేవిధంగా ధార్మిక విషయాల్లో కూడా చైతన్యం తీసుకురావటానికి, మరి ముఖ్యంగా యువకులు, విద్యార్థులు, మహిళలకి ఒక మంచి ఇన్పుట్ ఇచ్చి వాళ్ళ జీవితాలలో ఒక వెలుగుని నింపేందుకు అవసరమైన సమాచారాన్ని అందించే విధంగా ఈ ఛానల్ పనిచేస్తుంది. మరి ఈ ఛానల్ ఇంకా మునుముందు సమాజ సేవ కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజలలో సోదర
భావం, సమైక్యత, మత సామరస్యం, లౌకికవాదం అనే విధానాలకు ఏవైతే రాజ్యాంగం మనకు ప్రసాదించిందో ఆ విధానాలకి కట్టుబడి ఈ దేశ ప్రతిష్టని, ఈ రాష్ట్ర అభివృద్ధిని పెంపొంది దిశలో అందరూ కలిసికట్టుగా ప్రయత్నించే దాంట్లో వన్ టీవీ కూడా ఒక ముఖ్య భూమిక వహిస్తుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ముస్లిం మైనార్టీల అభివృద్ధి సంక్షేమం కోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమని డాక్టర్ షేక్ మహబూబ్ బాషా ప్రకటించడం ప్రధాన రాజకీయ పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తనను కలిసిన టీడీపీ మైనార్టీ వింగ్ రాష్ట్ర అధ్యక్షులు, శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ తో కూడా ఆయన తన కార్యాచరణ గురించి స్పష్టీకరించారు. ఇక రాజకీయాల కన్నా ముస్లిం మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి తనకు రెండు కళ్ళ లాంటివని డాక్టర్ షేక్ మహబూబ్ బాషా మరోసారి స్పష్టంగా పేర్కొన్నారు. తన ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. టీడీపీ అగ్రనేత షరీఫ్, మీడియా సంస్థల అధినేత, ఎస్ఎంబీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ బాషాల భేటీ ఎటువంటి రాజకీయ పలుపుకు దారి తీస్తుందోనని రాజకీయ వర్గాల్లో వేడివాడిగా చర్చలు కొనసాగుతున్నాయి. డాక్టర్ షేక్ మహబూబ్ బాషా ఏ రాజకీయ పార్టీలో చేరబోతున్నారంటూ రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఇక శాసన మండలి మాజీ చైర్మన్, టీడీపీ అగ్రనేత షరీఫ్ తో పాటు టీడీపీ ముస్లిం మైనార్టీ రాష్ట్ర నేత వహీద్, ముస్లిం మైనార్టీ నాయకులు సోయబుద్దీన్ ఖాద్రీ, హిదాయతుల్లా, అడ్వకేట్ షేక్ షఫాత్, మాజీ అధ్యక్షులు డైమండ్ సలాంలతో పాటు ముస్లిం సంస్థలకు చెందిన మౌలానాలు, పలువురు ముస్లిం మైనార్టీ నాయకులు, భారీ సంఖ్యలో మైనార్టీ ప్రజలు డాక్టర్ షేక్ మహబూబ్ బాషాను కలిసిన వారిలో ఉన్నారు.